వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతే నీ మహిమా మహాగణపతే నీ మహిమా మహాగణపతే నీ మహిమా లెంతని పొగడ నాతరమా మహాగణపతే నీ మహిమా లెంతని పొగడ నాతరమా మహాగణపతే. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ పండుగ రోజున మీకెంతగానో ఇష్టమైన మీ అభిరుచి అందంగా ముస్తాబై మంచి మంచి వంటలతోనే కాదు మంచి సెలబ్రిటీతో కూడా సిద్ధంగా ఉంది. మరి ఆ సెలబ్రిటీ ఎవరో ఈ రోజు వంటలేంటో చూసేయాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు మన అభిరుచికి ఒక సెలబ్రిటీ వచ్చిందని చెప్పాను కదా. తనెవరో కాదు, తన బోల్డ్ వాయిస్ తో ఎన్నెన్నో సాంగ్స్ ని పాడి ఎన్నెన్నో హిట్ సాంగ్స్ ని మనందరికీ వినిపించి ఎంతగానో అలరించిన క్యూట్ సింగర్ శ్రావణ భార్గవి. మరి ఈ రోజు శ్రావణ భార్గవి మన షోలో ఎన్నెన్నో కబుర్లతో పాటు మంచి మంచి పాటలతో వంటలు చేసేటానికి కూడా సిద్ధంగా ఉంది. ఓకే, మరి శ్రావణ భార్గవిని ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ శ్రావణ, వెల్కమ్. హాయ్ హాయ్, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో అలాగే థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీకోసం మీ బ్యూటిఫుల్ గా మీకోసం బ్యూటిఫుల్ రోజెస్ అన్నమాట. సో మరి ఈ రోజు పాటలే కాదు, మా కోసం వంటలు కూడా చేయాలి. ఎస్, నేను వంటలు చేస్తాను, కానీ కొంచెం ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే, మన రాజుగారు లాంటి వాళ్ళు ఎవరైనా లాంటి వారు ఎందుకు, మన కోసం రాజు గారే ఉన్నారు కదా. హ్యాపీగా రాజు గారిని పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ అండి. హలో అండి. హాయ్ రాజు గారు. హలో రాజు గారు. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి మీరు కూడా కొంచెం హెల్ప్ చేసేస్తే తను కూడా మంచి వంటలు చేసేస్తున్నట. తప్పకుండా. అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఫస్ట్ కొంచెం ఒక మంచి వంటను మనం తన కోసం చేసేద్దాం రాజు గారు. తర్వాత శ్రావణ మన కోసం చేస్తుంది. ఓకే. సో మరి ఇంతకీ మీరు ఏదైనా మంచి వంట మీ ఫేవరెట్ కోరుకుంటే రాజు గారు చేస్తారు. నాకు బాగా ఇష్టమైంది అన్నం. సో రైస్ తో ఏదైనా మంచి వంట. సో మరి రైస్ ఐటమ్ అని అడిగారు, మీరేం చేస్తారు? అంటే పూజలు అంటేనే మనకి పులిహోర ముందుగా జ్ఞాపకం వచ్చేది. పులిహోర దాంట్లో కొంచెం హెల్దీగా ఉండేట్టుగా మునగాకు యాడ్ చేసి, మునగాకు ప్లస్ శనగల కాంబినేషన్. మునగాకు ప్లస్ శనగల కాంబినేషన్ లో పులిహోర. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మునగాకు శనగల పులిహోర. ఓకే, మునగాకు శనగల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు శనగల పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉడికించిన శనగలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి.
సో రైస్ ఉడికించి పెట్టేసుకోవాలా ముందుగానే? అవునండి. సో మామూలుగానే మనం శనగల పులిహోర చేసుకుంటాం కదా, సో దానికి తగ్గట్టుగా శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకుంటాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో ఆ శనగల్లో అంతా కూడా కొంచెం సాల్ట్ వెళ్ళి టేస్ట్ బాగుంది. లేకపోతే మనకి అది తగిలినప్పుడు కొంచెం చప్పగా సో కొద్దిగా నూనె వేసుకుని. సో మనకి పులిహోర అనగానే బాగా పోపు చాలా ఉంటుంది. చాలా మందికి ఈ ఎండమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ నంచుకు తినడం కూడా అలవాటు. అలాగే పోపు. సో ఇది ఎంత దూరగా వేస్తే మనకి ఆ పులిహోర అంత టేస్టీగా వస్తుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే లాస్ట్ లో ఇంగువ. ఓకే, పోపు వరకు నాకు బాగానే తెలుసు అన్నమాట. అయితే ఓకే, కొంచెం లేత తీసుకుంటే బాగుంటుంది. ఓకే. పసుపు, సరిపడా ఉప్పు అండి. అంటే దీనివల్ల ఇక్కడ ఏం చేస్తుందంటే ఆకు ఇప్పుడు మనకు తొందరగా వేగిపోతుంది. మునగాకు వేగిపోతుంది. నార్మల్ గా వచ్చే డౌట్స్ అన్ని అడిగేస్తున్నాను. క్లారిఫై చేసుకోవచ్చు హ్యాపీగా. సో శ్రావణి, శ్రావణ, భార్గవి ఎలా పిలవాలి? భక్తులు నన్ను ఎలా పిలిచినా పలికేదాన్ని. వేస్తారు రాజు గారు. మళ్ళీ నేను ఇక్కడ పోపు వేసాను, నేను ఇంగు వేసా మధ్యలో. నేను శ్రావణ అనేది ఎక్కువ విన్నాను. శ్రావణ అంటారు కొంతమంది, ఇప్పుడు చందు భార్గవి అని అంటాడు. సో అలా అలా ఎవరు ఎలా పిలిస్తే అలా పలికే. ఇంట్లో అమ్మ వాళ్ళందరూ శ్రావణి అంటారు. అది ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న శనగ, తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అన్నం. గ్రీన్ గా చాలా బాగా కనిపిస్తుంది రాజు గారు. జనరల్ గా మనకు పులిహోర ఎల్లోయిష్ గా ఎక్కువ ఉంటుంది. మధ్యలో మనకు లీఫ్ కూడా ఉంది కదా, లీఫ్ ఉంది కదా. సో అలా బాగా కలిపేసుకుని కాసేపు ఉంచేసి సర్వ్ చేసేసుకోవచ్చు కదా. కొంచెం మగ్గాలి. ఓకే, పులిహోర మగ్గిపోయే లోపు మీరు ఒక చిట్కా చూసేసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాలకోవా తయారు చేసేటప్పుడు పాలు మరిగించే ముందే పంచదార కలిపే కన్నా ముందుగా పాలని బాగా మరిగించి చివర్లో కొద్దిగా పంచదార కలిపినా సరే కోవా మరింత తీయగా రుచికరంగా వస్తుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, ఇంకేమన్నా వేయాలా ఇందులో? లేదండి, అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆపేసేసి నిమ్మరసం. సో వెళ్ళగానే చందు గారి మీద ప్రయోగమా? అన్ని నా వంటలన్నీ తన మీదే ప్రయోగం అనమాట. ఓకే, సో తను ప్లీజ్ చేయకు అంటారా? పర్లేదు చెయ్యని ఎంకరేజ్? లేదు, ఎంకరేజ్ చేస్తాడు పాపం. బాగాలేదు అంటే కొంచెం ఇందులో ఉప్పు తక్కువైంది, కొంచెం కారం తక్కువైంది అంటాడు. చిచి అని ఎప్పుడు అంటనమాట. వెరీ నైస్. సో బెస్ట్ పర్సన్ టు ఎక్స్పెరిమెంట్. లేదు కానీ మరి ఫస్ట్ టైమర్ అయితే కాదు వంటల్లో. సో సింపుల్ వస్తాయి, సింపుల్ అన్నీ చేస్తా. ఓకే, రెడీ. రెడీ. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇది చింతపండు పులిహోర లాగా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే అప్పుడు చింతపండు మనం పోపుతో పాటుగా వేసేసి కొంచెం అది ఎక్కువగా మగ్గాల్సి వస్తుంది. చింతపండు అవును. అంటే నార్మల్ చింతపండు పులిహోర ప్రొసీజర్ లో సేమ్ ఇవి యాడ్ చేసుకుంటారు. అవును, చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే, మునగాకు శనగల పులిహోర వెరీ నైస్. ఎంత అట్రాక్టివ్ గా ఉన్నా ఎంత బాగున్నా మనం తినకూడదు ఈ రోజు. ఫస్ట్ అలా మంచిగా నైవేద్యం పెట్టుకుని తర్వాత తినేద్దాం. ఓకే, అలా. యా, మునగాకు శనగల పులిహోర రెడీ అయిపోయింది. అన్ని వంటలు పూర్తయ్యాక నైవేద్యం పెట్టుకుని టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడు ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చూద్దాం. మునగాకు శనగల పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన శనగలు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి
నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన వేరుశనగ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు శనగల పులిహోర రెడీ. పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కరెక్ట్ గా మధ్యలోకి పగలాలంటే ముందుగా కొబ్బరికాయని కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కొడితే అది కరెక్ట్ గా మధ్యలోకి పగులుతుంది. ఓకే, మంచి పులిహోర చూసేసారు కదా. మరి శ్రావణ రెడీయా? అమ్మో కొంచెం టైం కావాలి, నేను ప్రిపేర్ అవుతాను. ఏం చేయాలో ఆలోచిస్తాను. రాజుగారు ఇంకొంచెం టైం కావాలంట. ఆయన అంత అంత పెద్ద ప్రొఫెషనల్ ఆయన ముందర నేను వెంటనే చేసేంత. బట్ నెక్స్ట్ టైం నో ఛాన్స్. ఓకే, yes లాస్ట్ ఛాన్స్. నెక్స్ట్ మీరు రెడీ అయిపోవాలి. yes yes. సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజుగారు మీరే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తారా మా కోసం? ఓకే, ఉండ్రాళ్ళ పాయసం చేస్తాను. ఉండ్రాళ్ళ పాయసం. వావ్, వినాయక చవితి అనగానే మనకి ఉండ్రాళ్ళు. దాంతో పాయసం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ అండ్ స్నాక్స్ లో ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, సారపలుకులు కొద్దిగా. సో రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ జీడిపప్పు అలాగే సారపప్పు ఈ రెండు యూజ్ చేస్తున్నాను. సో మీరు నెయ్యిలోనే సారపప్పు కూడా వేయించేసుకుంటారా? జీడిపప్పు, సో శ్రావణ ఎలా నడుస్తోంది మ్యూజికల్ జర్నీ? ఇంగువ పోపు అంత అద్భుతంగా నడుస్తోంది. ఇంగువ పోపు వేయందే మనకి ఫ్లేవర్ రాదు కదా. సో అంత అద్భుతంగా నడుస్తుంది. వంటల్లో బాగా లీనమైపోయి కంపారిజన్ కూడా పోపులో తిరగలేదు ఆ టేస్ట్. అంటే ఇప్పుడు లంచ్ టైం కదా, కొంచెం ఆకలితో అన్ని అవే కంపారిజన్స్ వస్తున్నాయి అన్నమాట. వావ్, కానీ ఇలా మనం కంప్లీట్ అయిన తర్వాత కూడా తినకుండా అలా ఉంచేయటం ఇంకా ప్రాబ్లం కదా. అమ్మో తినాలి. దీంట్లోనే సారపప్పు. ఇప్పుడే అక్కడ పులిహోర అక్కడ పక్కన పెట్టారు. అవును, దానికే నాకు అసలు దాని మీద సగం ధ్యాస ఉంది. ఇప్పుడు ఇది చేస్తుంటే జీడిపప్పులను నేర్కొని తినేయాలనిపిస్తుంది నాకు. అమ్మో, మనం నైవేద్యం పెట్టుకొని తర్వాత తిందాం. ఓకే, రెండు కూడా రెడీ అయిపోయి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నాకు ఇప్పుడు 1.5 year అయింది పెళ్ళై. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోలేకపోయాం అనమాట. మేము అబ్రాడ్ లో ఉండడం వల్ల సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. అయితే ఈసారి చాలా కసి మీద ఉన్నాడు అనమాట చందు. ఈ రోజు ఫుల్ ధోతి కట్టేసుకుని అద్భుతమైన అలంకరణ చేసి, నేనేమో వంటలు చేసి. సో మీరు బాగా సెలబ్రేట్ చేశారనమాట. ఎస్, సూపర్, వెరీ నైస్. సో వాటర్ అంటే మనం పిండి కలిపేసుకుంటాం. ఓకే. సో ఈ వాటర్ తోనే మనం పిండి మిక్స్ చేసుకుంటామా రాజు గారు? అవునండి, అందులోనే మిక్స్ చేసేస్తాము. కొంచెం వేడిగా ఉంటే మనకు పిండి బాగా సాఫ్ట్. కొద్దిగా పంచదార వేస్తున్నాను. ఓకే, సో బియ్యం పిండి రాజు గారు. అవును. సో ఈ రోజు వినాయక చవితి, ఆల్రెడీ సాంగ్స్ పాడుకుని మీరు ఇంట్లో పూజ చేసుకుని వచ్చారు. మా కోసం కూడా ఒక మంచి పాట పాడి వినాయకుడిని ఇంప్రెస్ చేయాలి. అవునా? ఓకే. జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయించయ్యా దేవా, మా అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, మా అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. వావ్,
వావ్ వెరీ నైస్. సో ఉండ్రాళ్ళు అనగానే ఇక్కడ మనకి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది. సో రాజు గారు నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని మనం కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళ చుట్టూ. సో ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఓకే అండి, ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ నిల్వ ఉంచాలనుకున్నప్పుడు అది త్వరగా పాడైపోకుండా ఉండాలంటే పిండిలో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసినట్లయితే పిండి త్వరగా పులవకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, చల్లారిపోయి ఉంటుంది కదా, మనం ఉండలు చుట్టేసుకుందామా? సో కొద్ది కొద్దిగా తీసుకుని ఓ అంత చిన్న చిన్న మన ఇష్టం అండి. ఓకే, ఆ సైజ్ చేసేసుకోవాలన్నమాట. ఉండ్రాలు చేసేసాను. ఉండ్రాళ్ళు అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా? ఓకే, ఆ ప్యాన్ ఎత్తి తీసుకున్నాను. పాలు పోసేసుకోవాలి. అవును. సో దీంట్లోనే సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి. సో ఇది కొంచెం మనకు మరగాలి. సో శ్రావణ, మరి మీరు చాలా సాంగ్స్ పాడారు. ఎవ్రీవన్ నో యూ లైక్ బోల్డ్ వాయిస్, చాలా మాస్ సాంగ్స్ బాగా పాడతావు. అలా కాకుండా మంచి సాఫ్ట్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతావు. నేను చాలా విన్నాను. అంటే రెండిట్లో కూడా ఆ వేరియేషన్ అనేది బాగా తెలుస్తుంది. సో మచ్. సో యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ బ్లెస్డ్ పాయింట్. ఆ రెండింటిని కూడా చేంజ్ చేసి అలా పాడగలగడం, అది వింటే తను పాడిందా ఇది వింటే అవునా అన్నట్టు ఉంటుంది అనమాట. మరి మీకు ఏ సాంగ్ బాగా ఇష్టం మీరు పాడిన సాంగ్స్ లో? నేను పాడిన పాటల్లో ఒక తమిళ సాంగ్ నాకు చాలా ఇష్టం అనమాట. రీసెంట్గా అది అంటే నేను అప్లోడ్ చేసి కూడా, మణిగారి మ్యూజిక్. సో అది చాలా ఇష్టమైన పాట, బికాజ్ ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ కంపోజిషన్. సో ఆ పాట నాకు అంటే ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వావ్, మరి ఒకసారి ఒక 2 లైన్లు పాడొచ్చు. యా, కానీ తమిళ వచ్చిన వాళ్ళు ప్లీజ్ కొంచెం చెవులు మూసుకోండి, నాకు కొంచెం పెద్దే అయితే. ఓ అవునా, అమ్మో ఇక్కడే ఉంది. ఓకే, పాడండి, పర్లేదు. விட்டு விட்டு தூவும் வெட்கன் கெட்ட வானம் கிட்ட தட்ட வந்தாச்சமோ முட்ட வந்த பூவின் முட்கள் குத்தும் என்றே வட்ட விட்ட வந்தஞ்சமோ. బాగుంది, నాకు అర్థమైపోయింది. నీకు అర్థమైపోయింది? బాగా అర్థమైపోయింది. అమ్మో, అయితే నేను తెలుగు పాటే పాడతాను. సో ఓకే, కొంచెం పాపం లిరిక్స్ కష్టపడుతున్నారు కాబట్టి ఓకే ఓకే, కూల్ కూల్. నేనున్నా కదా, నేను పాడతాను. పాడండి. ఓకే, అయితే నా ఫస్ట్ సినిమా బోని అని ఒక సినిమాలో నా ఫస్ట్ సాంగ్ అనమాట. అది కూడా యాక్సిడెంటల్ గా నేను మా ఆయనతో పాడాను. సో ఆ పాట పాడతాను బోని సినిమాలో. కాదంటానా సరసము చేదంటానా, లేదంటానా అడిగినదేదైనా, దారం లాగుతోంది మమకారం ఆపినా, దూరం పెంచమంది చెలిదేహం ఏదేమైనా. అది పాట. వెరీ నైస్, థ్యాంక్ యూ సో సో మచ్. పిచ్ దగ్గర ఇట్స్ లైక్ సౌండింగ్ కూల్ గా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే, సో మరి పాటల నుంచి పాయసంలోకి వచ్చేది. సో ఇక్కడ మనం ఉండ్రాలు చేసి పెట్టేసుకున్నాం కదా, పాటే పాయసం. ఎస్. సో కొంచెం దాంట్లో ఇవి ఉడుకుతూ ఉంటాయి. సో ఈలోగా మనకు పాయసం కొంచెం చిక్కగా రావడానికి బియ్య పిండిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటాం. ఓకే. కొద్దిగా వేస్తూ మనకు కావాల్సిన చిక్కదనం చూసుకొని, సో దాంట్లో స్టార్చ్ అది ఉంటుంది కదా బియ్య పిండిలో, కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరి చిక్కుదనం అలా వస్తూ కొంచెం అది ఎలాగో దగ్గర పడాలి కాబట్టి ఆ లోపు ఒక కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? చూపిస్తారా మా కోసం మంచి కార్వింగ్? ఓకే, కర్బూజా హైబ్రిడ్. సో ఇది మెయిన్ బాడీగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో కూడా కొంచెం బేస్ కట్ చేస్తే అక్కడ స్టిఫ్గా ఉంటుంది. మనకి ఎక్కడ కావాలో చూసుకుని నెక్స్ట్ తొండండి. తర్వాత ఇక్కడ కొంచెం కరిగించుకోవాలి. ఓకే,
తర్వాత ఇది ఇక్కడ మనకు ఫిక్స్గా రావాలి కాబట్టి కొంచెం ఇక్కడ స్లాండ్గా కట్ చేస్తున్నాం. సో దీన్ని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకున్నాము. సో అక్కడే మనకి ఒక హాఫ్ ఆఫ్ ద షేప్ వచ్చేసింది చూడడానికి. సో ఇప్పుడు దీని తర్వాత మనం ఐస్ ఎక్కడ రావాలనేది చూసేసుకుని సో పైనుంచి కొంచెం ఇది కూడా చేయించేద్దాం కనుబొమ్మలు. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కిరీటం వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్రింజాల్ తీసుకున్నాం. సో ఈ పార్ట్ వస్తుందండి మనకి కింద తోడం ఏదైతే ఉందో సో అదే తీసుకుంటున్నాం. సో ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా టూత్ పిక్స్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేస్తాం. ఓకే. సో హెడ్ అక్కడ మనం ఫిక్స్ చేసేద్దామండి. సో నెక్స్ట్ హ్యాండ్స్ అండి. సో ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాం. లెగ్స్ కూడా పెట్టేస్తున్నామండి. మనకి ఇక్కడ పాయసం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. రెడీ అయిపోయింది రాజు గారు. సో దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. చివరిగా రెండు చెవులు ఇలా పెట్టేసి టూత్ పిక్తో ఫిక్స్ చేసేసి భలే ఎంత బాగుందో. వెరీ నైస్. సూపర్. ఆ సారపాకులు మనం యాడ్ చేయడం వల్ల ఇమీడియట్ గా మనకు అది మొత్తం టెక్స్చర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా బాగా వస్తుంది, బాగా తెలుస్తుంది. పైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఏమిటో అన్ని చూపిస్తున్నారు, నేను ఎప్పుడెప్పుడు తింటానా అని ఉంది నాకు. ప్రసాదం ఫస్ట్ మనం ఫస్ట్ నైవేద్యం పెట్టేసుకుని ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ పాయసం తయారీ విధానం మరోసారి చూసేయండి. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు సారపలుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్యపిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి ముందుగా సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్లు వేసి ఉడకనివ్వాలి. తరువాత బియ్యపిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పు సారపలుకులు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఉండ్రాళ్ల పాయసం రెడీ. ఉండ్రాళ్ల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసినట్లయితే కాలీఫ్లవర్ మంచి సువాసనతో రుచికరంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? సో ఓకే, ఊరించే వంట సెగ్మెంట్ లో ఫస్ట్ శ్రావణ ఏం వంట చేయబోతున్నారు? ఏది ఫిక్స్ చేస్తున్నారు, డిసైడ్ చేసుకున్నారు? ఓకే, అయితే రెడీయా అండి? ధైర్యంగా ఉండాలి మీ ఇద్దరు. యా, మాకు నమ్మకం ఉంది మీ మీద. ఎందుకంటే చందు గారు చాలా ఇష్టంగా తింటారని చెప్పారు కాబట్టి అక్కడ నేను కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నాను. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి. ఓకే, అయితే తోటకూర పెసర పునుగులు. తోటకూర పెసర పునుగులు. రాజుగారు రెసిపీ చాలా బాగుంది. మనం టైం ఇచ్చేసరికి బాగా ఆలోచించి అసలు ఎలాగైనా మెప్పించాలి అని చెప్పి. వెరీ నైస్. తోటకూరతో పెసర పునుగులు స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ఓకే, తోటకూర పెసర పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తోటకూర పెసర పునుగులు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావలసిన పదార్థాలు చూసేసాం కదా.
చూసారా, నేను రాజు గారిని పంపించేశాను. ఎస్, చాలా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే హెల్ప్ చేస్తారు, ఎందుకు పంపించారని లేదు అనుకున్నాను. అంటే అంత ప్రొఫెషనల్ పక్కన ఉంటే కాన్ఫిడెన్స్ రాదు. ఓ, నేను ఒక రకంగా ఆలోచిస్తాను, ఇంకొక రకంగా తీసుకున్నారు. గ్రేట్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్. పునుగులు కాబట్టి ఆయిల్ పెట్టేశారు. ఇక్కడేమో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ. సో పెసరపప్పు నానబెట్టారా? యా, నానేసి పెసరపప్పు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు, అల్లం, కొంచెం పచ్చిమిర్చి, అంటే మనం ఎంత కారం తింటామో దాని ప్రకారం. సో మీరు బాగా తింటారా? కొంచెం కొంచెం. నేను మీడియం. మరీ ఎక్కువ తిన్ను, మరీ తక్కువ తిన్ను. జీలకర్ర ఇవి వేసి ఇవి మిక్సీ పట్టేయాలి ముందుగా. ఓ, ఓకే. ఎస్. సో అక్కడ మిక్సీ జార్ ఉంది, చక్కగా మిక్సీ పట్టేసేయండి. ఓకే, వచ్చేసేయండి. ఓకే, సో పిండి రెడీ. బాగా చక్కగా సాఫ్ట్ గా గ్రైండ్ అయిపోయింది. ఎస్, అంతా మన మిక్సీ మహిళ. స్పూన్ తీసుకో, చక్కగా కిచెన్ లో వంట చేస్తున్నట్టు చేయి పెట్టేసి. అంటే ఇది రాదు కదా సరిగ్గా. ఆయిల్ కూడా వేడి పెట్టేసాను మీరు మిక్సీ చేస్తుంటే. సూపర్. ఓకే, సో నెక్స్ట్ మన తోటకూర. సో తోటకూర వేసేయాలి ఇందులో. యా, అది మన ఇష్టం, మనం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత అండ్ ఉప్పు, సో చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఎస్. దీన్ని సో మరి శ్రావణ, మీకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టమా, లేకపోతే మధ్యలో ఎవరైనా వాయిస్ బాగుంది ట్రై చేయి ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చాక సింగర్ అవ్వాలని అనిపించింది? మధ్యలో అంటే 7th క్లాస్ నుంచి అమ్మ వాళ్ళు సంగీతం నేర్పించారు. సో అనుకోకుండా నేను ఒక రియాలిటీ షోకి వెళ్ళడం, అనుకోకుండా అది క్లిక్ అవ్వడం, అనుకోకుండా నేను సాంగ్స్ పాడడం స్టార్ట్ చేయడం, అన్ని అలా అనుకోకుండా జరిగిపోయాయి అన్నమాట. కానీ అంటే అంతే. బట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మ్యూజిక్ ఫీల్డ్, బికాస్ నాకు లేకపోతే చందు పరిచయం అయ్యి ఉండేవాడు కాదు. ఓకే, సో అలాగే మాకు కూడా ఇంత మంచి సింగర్ పరిచయం అయ్యేది. సో వీ థ్యాంక్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఓకే, ఆయిల్ వేడైపోయింది, వేసేద్దామా? ఎస్, రెడీ. పునుగులు కాబట్టి చిన్న చిన్న సైజ్ లో వేసేసుకుంటే మనకి బాగుంటుంది కదా. యాక్చువల్గా బండి మీద పునుగులు అంటే బాగా ఇష్టపడుతూ తింటూ ఉంటాం కదా, అదే వర్షాకాలంలో ఇంకా బాగా ఇష్టపడతాం కదా. సో ఇంట్లోనే చేసుకునేలాగా హ్యాపీగా. యా, కొంచెం ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసేస్తే మనకి ఏంటంటే కొంచెం బయట ఫుడ్ ఎందుకు అనిపించే వాళ్ళు ఇలా కొంచెం హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా నిజంగానే హెల్దీలో హెల్దీ, ఎందుకంటే దీంట్లో మనం తోటకూర వేసాం. అసలు మా తోటలో తోటకూర యాడ్ చేస్తాం. ఈ తోటలో తోటకూర మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే ఇంకా తినడానికి రెడీ. తినడమే ఆలస్యం. ఎస్. సో దీంతో మనకి కావాలనుకుంటే ఏదైనా చట్నీ లాంటిది కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం. కొంతమంది టొమాటో చట్నీ వేసుకుని తింటారు. యా, సో సరిపోతుందా, ఇంకొంచెం కావాలా? సరిపోతుంది. సో అయిపోయిందా? అయిపోయింది, రెడీ. ఇలా ఇచ్చేస్తే మంచిగా నైవేద్యం పెట్టేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ మీరే తిందురు. ఎస్. ఓకే, ఎస్, అది వేరే చెప్పాలా? ఓకే, సో మరి పునుగులు రెడీ అయిపోయాయి, నైవేద్యం పెట్టేసి తర్వాత టేస్ట్ చూద్దాం. తోటకూర పెసర పునుగులు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తోటకూర పెసర పునుగులు తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన తోటకూర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర పెసర పునుగులు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బత్తాయి పళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆరిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి తొక్క తీయడం కష్టంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తొక్క తీయడానికి ప్రయత్నిస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో శ్రావణ, సూపర్ స్టార్ట్.
ఏదో దేవుడి దయ వల్ల అలా కలిసి వచ్చింది. మంచి పునుగులు అలా 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 నోరు ఊరిపోతుంది మాకు. సో టేస్ట్ చూసేద్దాం పునుగులు, బట్ మా కోసం ఇంకొక వంట చేసి చూపించాలి. ఎస్, ఇప్పుడు హాట్ అయింది కాబట్టి స్వీట్. ఇప్పుడు నిజంగా నాకు నోరు ఊరిపోతుంది అనమాట. స్వీట్ అనగానే అలా ఎక్కడికో వెళ్ళిపోయాను. బట్ ఏం స్వీట్? వెరైటీగా గుమ్మడికాయతో హల్వా చేస్తే ఎలా ఉంటుంది వామ్మో అని నాకు ఒక థాట్ వచ్చింది. సూపర్. మన రాజుగారి ఇన్స్పిరేషన్. సీరియస్లీ చాలా ఇన్స్పైర్డ్. మేము కూడా చాలా ఇన్స్పైర్డ్. ఎందుకంటే ఆల్రెడీ తోటకూర వేసి పునుగులు దట్ ఈస్ లైక్ వెరైటీగా చేశారు బాగా. ఇక్కడ మళ్ళీ గుమ్మడికాయతో హల్వా. హల్వా అంటేనే చాలా మందికి చాలా ఇష్టం. దాంట్లో మళ్ళీ గుమ్మడికాయతో స్టార్ట్ చేసేద్దామా? ఎస్, రెడీ. ఓకే, రెడీ. గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 2 కప్పులు, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పచ్చికోవా 1/2 కప్పు. సో శ్రావణ భార్గవి చలో. సో ముందుగా పాయసానికి చేయాల్సిన పాయసం స్వీట్ కి చేయాల్సిన బేసిక్ స్టెప్ నెయ్యి పోసుకోవడం. మీకు బాగా అడ్వాంటేజ్ కదా ఇలా బాగా స్లిమ్ గా ఉండటం. డైటింగ్ ఏం చేయరేమో కదా? నాకు అన్నం చాలా ఇష్టం అండి బాబోయ్, నేను అన్నం బాగా తింటాను. రైస్ ఫేవరెట్? రైస్ చాలా చాలా అంటే చాలా ఫేవరెట్. సో దాని వల్లే సగం లావ్ అయిపోతుంటారు కదా. యా, దాంతో సో డ్రై ఫ్రూట్స్. ఎస్, డ్రై ఫ్రూట్స్. జీడిపప్పు, బాదాం, కిస్మిస్. గుమ్మడికాయ మీరు గ్రైండ్ చేశారు? లేదు, గుమ్మడికాయ నేను తురిమాను. ఓ, తురిమారు. ఓకే. చెక్కు తీసేసి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా సాఫ్ట్ గా అయిపోతుంది కాబట్టి చెక్కు తీసేసి తురిమేశాను. సో దీన్ని కూడా నెయ్యిలో కాస్త కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా సో దట్ మనకి నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ అయ్యి అందులో కూడా ఫ్లేవర్ వస్తుంది. అవును, దీని పచ్చివాసన పోతుంది. ఓకే, సో ఇది సరిపోతుంది ఈ మాత్రం. ఇప్పుడు పాలు, యాలకుల పొడి, ఫ్లేవర్ చేంజర్ ఇది. ఎస్. ఇప్పుడు కొంచెం కోవా యాడ్ చేసుకుంటే తర్వాత షుగర్ కూడా వేయాలి. సో షుగర్ సరిపోతుందా ఇందులో మీరు వేసింది? అంటే యాక్చువల్గా దీంట్లో చూడాల్సింది ఏంటంటే గుమ్మడికాయ హల్వా చేసేటప్పుడు పండు ఎంత స్వీట్ గా ఉంటుందో అది ముందు మనం టేస్ట్ చేసి దాన్ని బట్టి షుగర్ వేసుకోవడం కరెక్ట్. ఓకే, ఇది కూడా ఒక చిట్కా లాగా భావించి ఓకే, అయితే మేము భావిస్తాం. మరి అది అలా కల్పిస్తూ మా కోసం తీయగా ఒక పాట పాడాలి. ఎస్, అయితే ఈసారి వేరే భాషల్లో కాకుండా లేదు, ఓన్లీ తెలుగులో. అది కూడా మీ మంచి హిట్ సాంగ్ ఏదైనా పాడాలి. ఎస్, రాజన్న సినిమాలో గోండు భాషతో స్టార్ట్ అయ్యే ఒక పాట నేను పాడాను అనమాట. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట మంచి అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది నాకు. ఓకే. ఓ పోర్దు పిషియలాత ఇషక ఆశీర్వాద శియాలాత తనక లెంజిన దిశలాత బతా సోబతే మరుమిత కురుష మలల కేడాత మలబల సోబతే ఏదులాత రాజన్న లచ్చువమ్మ నా మరుమింగ చూడలే లచ్చువమ్మ లడాయిలే నీ లవ్సు చెంప మీద తడాయిలే వారి వారి వబ్బరు రాజన్న లడాయిలే నీ చిటికె నీళ్ళతోని ముడాయిలే మంచె మీద పడక నీతోని పడక మీద పడక ఓ పెళ్లి కొడక ఇంతకు తెమలక పోతున్నా గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏమో లచ్చువమ్మ లడాయిలే నీ లవ్సు చెంప మీద తడాయిలే. నేను ఇంకా స్టార్టింగ్ లో ఏదో పష్ప అంటుంటే ఈ లాంగ్వేజ్ నాకు ఖచ్చితంగా రాదని చూస్ చేసుకుని మాడేసింది అనుకున్నాను. బట్ తర్వాత తెలుగు వస్తే ఓకే 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 అనిపిస్తుంది. ఓకే, హల్వా కూడా అయిపోయింది. హల్వా ఇస్ రెడీ. అయితే ఇప్పుడు దీన్ని మనం సింపుల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని దాని మీద గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఎస్. సో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే
చక్కగా హేమచంద్ర గారికో ఇలా వండి పెట్టేసి అలా కూర్చోపెట్టేస్తే తింటూ హాయిగా ఎన్ని ప్రైజింగ్స్ ఇస్తారో కదా. హ్యాపీగా అంటే కొంచెం సో షాపింగ్ కి బాగా క్రెడిట్ కార్డ్ కూడా దొరికేస్తుంది. సో ఈజీ వే టు హిట్ ద టిప్ అన్నమాట, ఇంప్రెస్. కాబట్టి ఇంప్రెస్ చేయడం చాలా, అంటే ఈ రెసిపీస్ అన్ని నేర్చుకుంటే మాత్రం ఇంప్రెస్ చేయడం సూపర్ ఈజీ. సూపర్ ఈజీ. ఇంకా డ్రై ఫ్రూట్స్ విచ్చలవిడిగా వాడేసుకోండి, మీ ఇష్టం. అది అలా వేయగానే యాక్చువల్ హల్వా రెడీ అయిపోయింది అనమాట. ఎస్, హల్వా ఇస్ రెడీ. మరి అనమాట. సో మన వినాయకుడు కూడా ఇవాళ మీ వంటలోకి బాగా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంతకు ముందేమో పునుగులు చేశారు, ఇప్పుడేమో హల్వా. వెరీ నైస్. సో నైవేద్యం పెట్టేసుకుందాం. ఓకే, నైవేద్యం పెట్టేసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసాం. గుమ్మడి హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి యాలకుల పొడి, పచ్చికోవా, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి హల్వా రెడీ. సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నైవేద్యం పెట్టేద్దాం. ఎస్, శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. సో నైవేద్యం కూడా పెట్టేసుకున్నాం కాబట్టి మన వంటలన్నీ ఒకసారి టేస్ట్ చూసేద్దామా? ఎస్. సో ముందుగా మరి రాజుగారు చేసిన ఆర్డర్ వైజ్ పులిహోర చూద్దాం. ఎస్, సూపర్. యా, చాలా టేస్టీగా ఉంది. చిన్న ఫ్లేవర్ కూడా యాడ్ అయిందండి, మన మునగాకు ఫ్లేవర్. మునగాకు ఫ్లేవర్ అండ్ అలాగే శనగలు, శనగలు పైనుంచి వేసిన పల్లీలు కూడా అలాగే ఉన్నాయి. అన్ని ఫ్లేవర్స్ కూడా నీట్ గా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. సూపర్ రాజు గారు, సూపర్ అండి. యాజ్ యూజువల్. నెక్స్ట్ ఆర్డర్ వైజ్ పాయసం. ఎస్, వావ్, సూపర్. చాలా కమ్మగా ఉంది రాజు గారు. ఇది ఫస్ట్ టైం కదా ఇలాంటి ఈ టేస్ట్ కూడా, లైక్ ఆ సార పలుకుల వల్ల కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ ఆ ఉండ్రాళ్ళు కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా పాలల్లో బాగా ఇదయ్యాయి కాబట్టి చాలా టేస్ట్, చాలా బాగుంది. సో జనరల్ గా అంటారు ప్రసాదం మనం నైవేద్యం పెట్టుకున్నాక ప్రసాదంలో ఏదో ఒక కొత్త టేస్ట్ వస్తుందని. సో ఆ టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగా తెలుస్తుంది. మరి ఇప్పుడు హియర్ కమ్స్ శ్రావణ గారి వంటలు చూసేద్దాం. సో ఫస్ట్ సీక్వెల్ గా మనం ఇదే చూద్దాం. రాజుగారికి పెట్టండి. ఇప్పుడు దాకా ఇలా చూపించి తనేమో చక్కగా తినేసి నో ప్రాబ్లం రాజు గారు, మనం నమ్మకంతో తినేద్దాం. నాకైతే నమ్మకం ఉంది. ఎస్, నాకు కూడా. పర్లేదు, సింగిల్లానే. వావ్, చాలా బాగున్నాయి. ఆ తోటకూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. జనరల్ గా మనం పునుగులు తింటాం, బట్ ఇది కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. మనం ఇలా మీరు అన్నట్టు ఇందాక బాగా ఇష్టంగా పునుగులు తినేవాళ్ళు కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. బాగుంది, సాల్ట్ కరెక్ట్ గా సెట్ అయింది, అన్ని చాలా బాగున్నాయి. సో పునుగులతో పాటు టిప్పు కూడా చెప్పారు, మన టిష్యూ పేపర్స్ మీద తీసుకుంటే బాగుంటుందని. టిప్పు మీరు మర్చిపోయారు. నేను మర్చిపోవట్లేదు, నాకు బాగా గుర్తుంది. సో మరి చూద్దాం నెక్స్ట్ హల్వా. ఎస్, హల్వా లాగానే ఉంది, పర్లేదు. చాలా బాగుంది. లైక్ చాలా కరెక్ట్ గా సెట్ అయ్యాయి అన్ని కూడా. పంచదార అనేది కూడా మరి ఓవర్ గా కాకుండా. ఇందాక కూడా నేను అదే అడిగితే తను చెప్పారు కదా, లైక్ పండుని బట్టి కూడా మనం వేసుకోవాలి అని. వెరీ నైస్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది.
ఐఎమ్ హ్యాపీ ఈ రోజు అన్ని వంటలు కూడా చాలా బాగా కుదిరాయి. సో నేను కూడా 2 కొత్త వంటలు నేర్చుకున్నారు అండ్ మాకు కూడా 2 వంటలని చూపెట్టారు, నేర్పించి 2 వంటలు నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా మంచి మంచి సాంగ్స్ పాడి కబుర్లు చెప్పి మా కోసం. సో మొత్తానికి ఇవాళ అభిరుచికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తోంది? నాకు యూజువల్ గా అమ్మ ఎప్పుడు అభిరుచి ప్రోగ్రామ్ చూస్తూ ఉండేది. నాకు కొన్ని ఏమిటి చాలా ఎపిసోడ్స్ నాకు చూపించింది ఎపిసోడ్స్ అన్ని. నేను అప్పుడప్పుడు కూర్చొని లంచ్ టైం కరెక్ట్ ఇలా ఓన్ చేస్తూ టీవీ ముందు కూర్చుంటే అభిరుచి వస్తూ ఉంటుంది అనమాట. సో అద్భుతంగా అదొక ఫీల్, అది చూస్తూ తింటే. సో అలా కొత్త వంటలన్నీ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈరోజు లైవ్ గా నేర్చుకున్నాను ఈయన దగ్గర నేను. అద్భుతంగా. అండ్ అలాగే మా దేవుడిచ్చిన చెల్లిని కలుసుకున్నాను. దేవుడిచ్చిన చెల్లి, అయ్యో అది వినడానికే ఏదోలా ఉంది. సో మరి నేను కూడా దేవుడిచ్చిన అక్కని కలుసుకున్నాను అనమాట. సో దానికి ఇది ప్లేస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వినాయక చవితి రోజు. సో ఎనీవేస్ థ్యాంక్స్ అ లాట్ శ్రావణ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి వంటలు చేసినందుకు అండ్ అలాగే మంచి మంచి కబుర్లు, పాటలు, ఒకటేంటి అన్ని. సో ఈ రోజు మీరు మంచి రంగులు నద్దారనమాట మా అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంట్లో జరుపుకోవడం కామనే, కాకపోతే ఇక్కడ మళ్ళీ మీ అందరితో పాటు జరుపుకోవడం, అలాగే ప్రేక్షకులందరూ ముందు ఇలా వంటలు చేసి ఓకే నేను ప్రూవ్ చేసుకున్నాను నేను వంటలు చేయగలను అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇంకా మంచి మంచి సాంగ్స్ మాకు వినిపించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాజు గారు, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చపాతీ పిండి మిగిలిపోయి నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు దానికి కొద్దిగా నూనె అప్లై చేసి ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే అది ఆరిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు. పిండి వంటలు చూసిన మునగాకు శనగల పులిహోరలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. పండగలంటేనే పులిహోర ఒక రకమైన స్వీట్, అంటే ఒక వెరైటీ స్వీట్ కంపల్సరీ. మీరు గనక క్షుణ్ణంగా పరిశీలిస్తే ట్రెడిషనల్గా మనం చేసే స్వీట్స్ అన్నిటికి కూడా ఈ క్లైమేట్తో, తర్వాత ఈ సీజన్తో కొంచెం పని ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పులిహోర అనుకోండి, మునగాకు యాడ్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్. సో డెఫినెట్గా ఈ ఓల్డ్ అండ్ న్యూ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. మునగాకు కాకుండా శనగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐటెంలో బ్యాలెన్స్ కావాలి, ఒకే ఒక డిష్లో మాకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా దొరుకుతాయి అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ పులిహోర. అదేవిధంగా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఉండరాళ్ళ పాయసం కూడా సిమిలర్గా ఉంది. అంటే బియ్యపిండి, పాలు ఇవన్నీ కూడా అగైన్ ఈ బియ్యపిండి కూడా మనము దంపుడు బియ్యం కానీ లేకపోతే బ్రౌన్ రైస్తో చేసిన బియ్యపిండి అయినా ఇంకా బాగుంటుంది. పాలు మంచివే. ఇందులో ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే షుగర్ బదులుగా మనం బెల్లం వాడుకుంటే ఇదే మంచి ఒక పౌష్టికాహారంలా కూడా తయారవుతుంది. చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఊరించే వంటలో చూసిన గుమ్మడి హల్వా తర్వాత ఈ ఉండరాళ్ళ పాయసానికి ఎంత తేడా ఉందంటే, గుమ్మడి హల్వాలో మళ్ళీ ఎక్కువగా మనం గీ వాడుతూ చాలా సేపు స్టవ్ మీద ఉంచుతూ షుగర్తోనే చేయగలం కాబట్టి దానికంటే కూడా ఈ ఉండరాళ్ళ పాయసం లాంటివి మంచి పోషక విలువలు గలది అని చెప్పచ్చు. ఇక మీరు ఆఖరిగా చూసిన తోటకూర పెసర పునుగులు, ఇది కూడా చక్కటి బ్యాలెన్స్ ఉంది. కాకపోతే డీప్ ఫ్రైడ్ ఐటమ్. తోటకూర పెసరపప్పుతో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చితో చేసుకోవడం ఓకే. ఇవాళ పండగ పూట కదా, సో పండగ పూట కూడా మనం బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోకుండా వంట చేసేదానికి అనుగుణంగా ఉన్నాయండి ఇవాళ రెసిపీస్. మునగాకు శనగల పులిహోర కానీ, ఉండరాళ్ల పాయసం కానీ, ఈ తోటకూర పెసర పునుగులు కానీ, ఆఖరికి గుమ్మడి హల్వా కూడా అలాగే ఉంది. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతలుగా నిలవండి. అంతేకాదు మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసి చూపించే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీరు ఎంట్రీలు పంపించవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి.
రాజు గారు ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. Okay. అలాగే మన శ్రావణ చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అవును. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇదండి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.